దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యు? దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఈ ఉదయకాలాన దేవుని చెప్తున్న మాటను మనము వినే ప్రయత్నం చేద్దాం. దేవుడు మన దగ్గర నుంచి ఆశించేది ఆత్మఫలములు. ఆత్మఫలము ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. ఇవన్నీ కూడా ఆత్మ ఫలాలు. దేవుడు మన దగ్గర నుంచి ఆశించే ఫలాలు గనక నువ్వు నేను కూడా ఫలాలు ఫలించాలి, ఆత్మీయ ఫలాలు ఫలించాలి అని చెప్పి దేవుడు మన దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. మనకు కావాల్సింది మనం ఆయనకి ఇవ్వాలి. ఏంటి ఆయనకి కావాల్సిందంటే ఫలము. ఆ ఫలము నువ్వు ఫలించాలి. ప్రేమ అనే ఫలాన్ని ఫలించాలి, మంచితనము అనే ఫలాన్ని మనము ఫలించాలి. దేవుడు ఆయన చెప్తున్న మాట ఏంటంటే, నా మంచితనం అంతా నీకు చూపిస్తాను మోషే అని చెప్పి మోషేతో మనకి చెప్తున్నట్లుగా మనకు కనిపిస్తుంది. ఆయన మంచివాడు గనక నువ్వు నేను కూడా మంచివారంగా మనం కనిపించాలి. అలాగే పేతురు రాసిన పత్రిక మనం చూసినట్లయితే, పేతురు రాసిన మొదటి పత్రికలో 4వ అధ్యాయము 10వ వచనంలో ఒక మాట ఉంటుంది. అది చూసేద్దాం రండి. దేవుని నానా విధమైన కృప విషయమై మంచి గృహ నిర్వాహకులై ఉండి ఒకరికంటే ఒకడు కృపావరము పొందిన కొలది ఒకరికొకడు ఉపచారము చెయ్యడి. దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, దేవుని నానా విధమైన కృపా విషయమై మంచి గృహ నిర్వాహకులై ఉండి. సంఘంలో ఉన్న ప్రతి వ్యక్తికి ఒక బాధ్యత ఉంది. నువ్వు నేను కూడా దేవుని ఇల్లు సంఘం. ఆ సంఘంలో నువ్వు నేను ఉన్నాము కనుక, నువ్వు నేను చేర్చబడ్డాం కనుక మంచి గృహ నిర్వాహకుడు అయి ఉండి అంటాడు. మనం మంచివారంగా ఉండాలి మొదటగా. ఆ తర్వాత మంచి గృహ నిర్వాహకత్వం. దేవుని ఇల్లు సంఘం అంటే ఆ సంఘానికి సంబంధించిన ప్రతి విషయంలో కూడా నువ్వు మంచి క్రియలు చేయాలి. అలాగే మీరు ఒకరినొకడి కంటే తనకంటే తాను ఎక్కువగా ఊహించుకోవద్దు. అప్పుడు గొడవలు వస్తాయి. ఒకరికంటే ఒకడికి నాకంటే వాడు యోగ్యుడు అని ఎప్పుడైతే నువ్వు ఎంచుకుంటావో గొడవలు సమసిపోతాయి. మీరు కృపావరం పొందిన కొలది ఒకరికొకడు ఉపచారం చేయుడి అంటున్నాడు. ఉపచారం చేసేవారుగా యేసుక్రీస్తు ఏమండి ఉపచారం చేయడానికే వచ్చాడు తప్ప ఉపచారము చేయించుకోవడానికి రాలేదు. ఆయన మనకు మాదిరి. నువ్వు నేను కూడా కృపావరాలు. అది ఏదైనా సరే, ఆత్మఫలమైన కృపావరమైన ఏదైనా సరే, నువ్వు దేవుణ్ణి సంతోషపెట్టేవారుగా, మనం దేవుణ్ణి సంతోషపెట్టేవారంగా, నేను దేవుణ్ణి పెట్టేవాడిగా ఉండాలి అని చెప్పి తీర్మానం తీసుకొని ఆయన్ని ప్రతిబింబింపచేసే విధంగా నువ్వు నేను ఉండాలని ఉదయకాలం దేవుడు చెప్తున్న మాట విను. సహోదర సహోదరిమణి వినమ్మ, నువ్వు కృపావరాలు కలిగి జీవించాలి, ఆత్మ ఫలాలు కలిగి జీవించాలి. ఒకరికంటే ఒకరి అని యోగ్యుని ఎంచుకోవాలి. ఒకరికంటే ఒకడు ఉపచారం చేసుకోవాలి. అలాగే దేవుని ఇంటిలో మంచి గృహ నిర్వాహకుడివై ఉండాలి. సంఘంలో ఉన్న ప్రతి విషయాన్ని నువ్వు పట్టించుకోవాలి. సంఘ కాపరికి సహాయకుడిగా నువ్వు సహాయం చేసేవాడిగా, తత్ఫలితంగా నువ్వు దేవునికి పరిచారకుడిగా, దేవునికి శిష్యుడిగా తయారవుతావు. కనుక ఈ ఉదయకాలన్నా దేవుని చెప్తున్న మాటలు వినమ్మా. నువ్వు మంచి మనస్తత్వం, మంచి మనస్సాక్షి కలిగి జీవించాలని ఆయన కోరుకుంటున్నాడు కనుక ఆయన ఆశించినట్టుగా జీవించమని ఆయన దాసుడు, ఆయన కుమారుడు, ఆయన పరిచారకుడు, ఆయన పనివాడైన ఈ ఆనంద్ కుమార్ చెప్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యు.